సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో టీవీఏసీ జేఏసీ జిల్లా కో-కన్వీనర్ చింతా ఎల్లయ్య పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో టీవీఏసీ జేఏసీ జిల్లా కో-కన్వీనర్ చింతా ఎల్లయ్య పాల్గొని మాట్లాడుతూ ఆర్టిజన్స్ కన్వర్షన్ చేసే వరకు జేఎల్ఎం సబ్ ఇంజనీర్ పోస్టులు భర్తీ నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టిజన్ల రెగ్యులైజేషన్ పేరుతో కాలయాపన చేస్తూ కాలం గడుపుకుంటూ వచ్చిందని, ఈ ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను పక్కకు పెట్టి జేఎల్ఎం సబ్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించడం సబబు కాదని అన్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరికీ అన్యాయం జరుగుతుందని అన్నారు. కావున ఆర్టిజన్ కార్మికులందరికీ ముందు కన్వర్షన్ చేసి ఆ తర్వాతే జేఎల్ఎం సబ్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల 26వ తారీఖున లంచ్ టైంలో కార్పొరేట్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ఆర్టిజన్స్ అందరూ కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో-కన్వీనర్ చింతా ఎల్లయ్య, మల్లయ్య, పవన్ కుమార్, సోమయ్య, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే మిట్టి కమ్మడి సభకి ఆర్టిజన్ కార్మికులందరూ అధిక మొత్తంలో వచ్చి సభను విజయం చేయగలని మనవి. కార్మికుల ఐక్యత జిందాబాద్, కార్మికుల ఐక్యత జిందాబాద్, కార్మికుల ఐక్యత జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అధిక సంఖ్యలో రేపు జరగబోయే జేఏసీ మీటింగ్కు మన ఆర్టిజన్ కార్మికులు అక్కా చెల్లెలకు చెప్పేది ఏంటంటే, ఈ అవకాశం పోతే రాదు కాబట్టి ఆర్టిజన్లు నీ ఇంటికో నా ఇంటికో కాదు, కార్మికుడు అనేవాడు ప్రతి ఒక్కడు పోరాడాలి. రేపు ఈ జేఏసీకి మద్దతు ఇచ్చి అన్ని సంఘాలు, ఎవరి సంఘాలకు ఎవరికి భయపడని అవసరం లేదు. మన హక్కులు మనం కొట్లాడి తీసుకోనంత హక్కు మనకుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ దృష్టిలన్నా మనకు మంచి పేరుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు చేస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజాసేవలో పాదయాత్రలు చేసినప్పుడు మేము ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. మా సమస్య ఒకటే సార్, మమ్మల్ని కూడా కార్మికుల్లాగా కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఇచ్చే అవకాశం ఇవ్వగలరని మన తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి మొక్కుతున్నాం. జరగబోయే ఆర్టిజన్ జేఏసీకి ఎస్పీడీసీఎల్ సిఎండి విద్యుత్ సౌద మిడ్ కాంపౌండ్ దగ్గరలో మన ఆర్టిజన్ కమిటీ జేఏసీ తరపు నుంచి సిఎండి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. రేపు మన 26వ తారీఖు ఆర్టిజన్ కార్మికులు సోదరులు సోదరమణులు అందరూ ఈ అందరూ ఆర్టిజన్లు జేఏసీగా ఏర్పడిన దానికి సందర్భంగా రేపు 26వ తారీఖు 9వ నెల 2024 నాడు మన జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు గారు మరియు వజీర్ గారు, చైర్మన్లు కో చైర్మన్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునియడం జరిగినది. కాబట్టి రేపు జేఏసీకి ఆర్టిజన్ కార్మిక సోదరులందరికీ తెలియజేయనిది ఏమనగా, మన ఈ అవకాశం పోతే రాదు కాబట్టి అందరూ సావో రేవో కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొనగలరని మన జేఏసీకి మద్దతు ఇచ్చి రేపు కార్మికుల బలగము అంతా కలిసి చూపించడం కోరానికి ప్రతి ఒక్కరూ కార్మికులందరూ కదిలి రాగలరని మనవి.